RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా కలిహిర్ మండలం కిస్టాపూర్ సొసైటీపై కాంగ్రెస్ నాయకులు కక్ష కడుతున్నారని పీఐసీఎస్ చైర్మన్ కృష్ణగౌడ్ ఆరోపించారు. నారాయణఖేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పాలన చేతకాగా కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే హోదా మర్చిపోయి వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కృష్ణగౌడ్ అవినీతి చేస్తే ప్రభుత్వం కాంగ్రెస్దే, దమ్ముంటే నిరూపించండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కిస్టాపూర్ సొసైటీపై ఆరోపణ రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. గత 2-3 రోజులుగా కృష్ణాపూర్ పిఎస్సిఎస్ పరిధిలోని ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదాన్ని మీడియా ముందు వివరించడానికి ఈరోజు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనగా కృష్ణాపూర్ పిఎస్ పరిధిలోని 21 గుంట భూమి 102 సర్వే నెంబర్తో మా సొసైటీకి 21 గుంట భూమి కలిగి ఉన్నది. ఆ భూమి కబ్జాలకు గురి కాకూడదని చెప్పేసి ఇప్పటికే అక్కడ 7 షాపులు వెలిసినాయి. అవన్నీ తొలగించి ఆ భూమి కబ్జా గురి కాకూడదని చెప్పేసి మేము కంపౌండ్ వాల్ నిర్మాణం కోసమని డీసీఓ గారికి మా పాలకవర్గ సభ్యులందరం కలిసి విన్నవించడం జరిగింది. మా తీర్మానము అండ్ జనరల్ బాడీ తీర్మానాన్ని, మా పాలకవర్గ తీర్మానాన్ని డీసీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ అనంతరం మాకు పర్మిషన్, డీసీఓ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్తో మేము వర్క్ స్టార్ట్ చేద్దామని భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భూమి పూజ ఏర్పాటు చేసే లోపల కూడా ఎమ్మెల్యే గారితో కూడా సంప్రదించడం జరిగింది. ఈ మధ్యలో గొడవల దగ్గరికి నుంచి కూడా ఎందుకు సార్ అభివృద్ధిని అడ్డుకోకండి, మీరు అభివృద్ధి మంచి కార్యక్రమం చేస్తున్నాం, మీరు అభివృద్ధిని అడ్డుకోకండి సార్, మీరు ఎవరో కొంతమంది చెప్పేసింది కాబట్టి మేము అనవసరంగా ఎందుకు సార్ అనుకుంటే నేను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడినాను. కదే సరే అండి, అభివృద్ధి పర్వాలేదు, అవసరమైతే ఆ డబ్బాలు తొలగించండి, మీరు పిఎస్సి చైర్మన్గా ఉన్నారు, ఆ డబ్బాలు కూడా తొలగించని ఎమ్మెల్యే గారు నాకు స్వయంగా చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే మేము కొబ్బరికాయ కొడుతుంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది వచ్చి కొబ్బరికాయ కొట్టి అడ్డు తగిలి మా అభివృద్ధిని కుంటుపడే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మా కృష్ణాపూర్ పరిధిలోని గత 5.5 సంవత్సరాల నుండి మంచి అభివృద్ధి పథంలో నడుస్తున్న సొసైటీని కొంతమంది దుష్టశక్తుల మూలంగా ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా కుట్ర చేస్తున్నారు. మరి మా సొసైటీ పరిధిలోని ఇప్పటి వరకు 3 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. రైతులకు మంచి ఫర్టిలైజర్ అందించడం జరుగుతుంది. ఎక్కడో మన జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలోనే రైతులు రోడ్ల మీద చెప్పులు, సొసైటీల ముందు చెప్పులు పెట్టి తిరుగుతున్న పరిస్థితి ఉంటే మా సొసైటీ ముందు ఫర్టిలైజర్ సక్రమంగా తీసుకొచ్చి సక్రమంగా అందిస్తుంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులకు ఓర్చుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఈ ఎమ్మెల్యే కూడా వాళ్ళ పాట పాడుతున్నాడు. ఈ ఎమ్మెల్యే కూడా ఈ సపోర్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇగో దానికి సంబంధించిన డీసీఓకి సంబంధించిన లెటర్ కూడా ఉంది. ఆ తర్వాత మాకు ఇచ్చిన పర్మిషన్ను కూడా క్యాన్సిల్ చేయించి ప్రహరీ కూడా కట్టకండి, గోదాం కట్టండి అని చెప్తాను. మేము అదే ఎమ్మెల్యే గారికి కూడా అడిగినాను, నేను గోదాం కడతాం సార్, మీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి 20 లక్షల రూపాయలు ఇవ్వండి, మీ కొబ్బరికాయ మీరే కొట్టండి, మీ మీ పలక కూడా పెడతాం అని కూడా చెప్పాను. నేను ఆల్రెడీ మాట్లాడి కూడా చెప్పాను, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు సార్, మేము అభివృద్ధి చేస్తుంటే మీరు ఎందుకు, మేము అన్యాయం చేయట్లేదు కదా, ఎవరికి న్యాయంగా చేస్తున్నాం కదా, మా సొసైటీ అభివృద్ధి చేస్తుంటే మీకు ఎందుకు కొరవలేకపోతున్నారు సార్ అని కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా ఫోన్ చేసి నేను అడగడం జరిగింది. అయినా దానికి జవాబు లేదు. అతను 20 లక్షల ఫండింగ్ ఇవ్వండి సార్, మీ ఫండింగ్తో గోదాం కడదామని చెప్పి ఆయన తను గోదాం కడదామంటే మేము ఒక్కొక్కటి కంపౌండ్ వాళ్ళ ముందు ఈ డబ్బాలు తొలగించి కంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత గోదాం కడదామనే ప్లాన్లో కూడా ఉంటే ఇతను ఏంటంటే గోదాం కట్టండి అని చెప్తాడు. గోదాం కట్టండి అంటే మీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఒక 20 లక్షలు ఇవ్వండి అని కూడా అడిగాను. అడిగితే దానికి సమాధానం డబ్బులు ఇవ్వట్లేరు, మీ ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వట్లేరు, మా సొసైటీకి సంబంధించిన కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చిన కమిషను అండ్ ఫర్టిలైజర్ ద్వారా అమ్మిన కమిషను అవన్నీ డెవలప్మెంట్ కోసమని ఇప్పుడు వచ్చినాయి కాబట్టి డెవలప్మెంట్ కోసమని పెడదామని పర్మిషన్ తీసుకున్నాం. డీసీఓ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు మాకు. ఆ పర్మిషన్ ఎవరికి తలకి క్యాన్సిల్ చేసినా మాకు తెలియదు. పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు మరి? పర్మిషన్ ఇవ్వడానికి కూడా 2 సార్లు ఎంక్వైరీకి వచ్చి
సక్రమంగానే ఉన్నాయా లేవని చెక్ చేసుకొని మరి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరి ప్రలోభాలకు లొంగిండో దేనికి అర్థం కావట్లేదు. క్యాన్సల్ చేసి మా అభివృద్ధిని అడ్డుకోవాలని మాకు మంచి మా పాలకవర్గానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఏదో రకంగా అడ్డుకోవాలని చెప్పేసి అడ్డుకొని పోలీసు వ్యవస్థను వాడుకొని మాకు అక్కడ కట్టనివ్వకుండా రోజుకు ఒక పోలీస్ వ్యవస్థను అక్కడనే పికెటింగ్ పెట్టి ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మరియు మాకు జొన్నల కేంద్రం ఇంతకుముందు మా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ ఉన్నప్పుడు మాకు కంటిన్యూగా ప్రతి సంవత్సరానికి జొన్నల కేంద్రం కొనుగోలు కేంద్రాలు వస్తుండే. ఈ ఎమ్మెల్యేకి నేను కాంటాక్ట్ చేసిన, సార్ మాకు జొన్నల కేంద్రం ఇవ్వండి సార్, మా కృష్ణాపురం పరిధిలో జొన్నలు ఉన్నాయి సార్ అని అడిగితే కూడా జొన్నల కేంద్రం ఇవ్వడానికి అడిగాడు. జొన్నల కేంద్రం ఈ ఉన్న చోటా మోటా లీడర్లకు కూడా తీసుకొచ్చారు ఈ జొన్నల కేంద్రాన్ని. జొన్నల కేంద్రాన్ని కూడా తీసుకురాలేదు. ఆల్రెడీ జొన్నల కేంద్రం ప్రతిసారి మాకు ఈ సొసైటీకి ప్రతిసారి జొన్నల కొనుగోలు కేంద్రం ఉంటుంది, ఈసారి ఇవ్వలేదు. నేను ప్రత్యక్షంగా కూడా ఎమ్మెల్యే గారికి కూడా కాల్ చేశాను, సార్ మాకు జొన్నల కేంద్రం ఇవ్వండి సార్, ప్రతిసారి మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు భూపాల్ సాబ్ ఉన్నప్పుడు జొన్నల కేంద్రం ఉంది సార్ అని చెప్పి కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే క్యాన్సిల్ చేయించింది జొన్నల కేంద్రాన్ని కూడా. అదేవిధంగా కొంతమంది ఆయన అనుచరులు అక్కడ వాళ్ళకు సొసైటీలో సభ్యత్వం కూడా లేదు. వాళ్ళకు సొసైటీలో ఓన్లీ మెంబర్షిప్ లేని వాళ్ళు కూడా సొసైటీ గురించి మాట్లాడుతున్నారు. సొసైటీ గురించి అవగాహన కూడా లేదు, సొసైటీ మెంబర్షిప్ కూడా లేదు. కానీ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో వీడియోలు పెట్టుకుంటా అందరు తిట్టుకుంటా ఇష్టపడినట్టు మాట్లాడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.